Welcome to PCR Creations Photoshop classes. ఈ Photoshop class లో tips and tricks లో ఈరోజు ఒక ఫోటోలో ఉన్నటువంటి F7 క్లిక్ చేస్తున్నాను. ఈ ఫోటో చూడండి. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్, బిఫోర్ ఆఫ్టర్. దీన్ని మనం ఏ విధంగా చేంజ్ చేసామనేటో ఆఫ్టర్ అన్నమాట. ఇది ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఈ లేయర్ని డిలీట్ చేద్దాం, లేదు స్విచ్ ఆఫ్, ఐబాల్ ఆఫ్ చేద్దాం. దీన్ని బ్యాక్గ్రౌండ్లోకి వచ్చి కంట్రోల్ జేతో ఇంకో కాపీ చేసుకుందాం. ఇంకో కాపీ చేసి కంట్రోల్ ఎల్ లెవెల్స్ తీసుకొని ఈ లెవెల్స్లో బ్లాక్ పాయింట్, గ్రే పాయింట్, వైట్ పాయింట్, ఈ 3 పాయింట్లతోనే మనం పిక్చర్ యొక్క కలర్ కరెక్షన్ అనేటువంటిది ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ఇక్కడ 3 ఐడ్రాపర్ టూల్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ వన్ బ్లాక్, గ్రే పాయింట్ అండ్ వైట్ పాయింట్. ఫస్ట్ బ్లాక్ పాయింట్ శాంపుల్ తీసుకొని మనకి పిక్చర్లో ఎక్కడ బ్లాక్ అనేటువంటిది, మనం తీసుకున్నటువంటి ఫోటోలో బ్లాక్ అనేటువంటిది ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఈ బ్లాక్ పాయింట్తో మనం క్లిక్ చేయొచ్చు అనమాట. ఇక్కడ క్లిక్ చేశాను, చూడండి వేరియేషన్. ఓకే, ఇప్పుడు చూడండి, ఆల్ట్ ప్రెస్ చేశాను. ఇక్కడ క్యాన్సల్లో రీసెట్ అనేది వస్తుంది. ఆల్ట్ ప్రెస్ చేయగానే రీసెట్ వస్తుంది. రీసెట్ పైన క్లిక్ చేస్తే మనకు ముందు పిక్చర్ ఏ విధంగా ఉందో ఆ విధంగా వస్తుంది. ఇప్పుడు అగైన్ బ్లాక్ పాయింట్ క్లిక్ చేశాను. ఎక్కడైతే నాకు బ్లాక్ ఎక్కువ ఉంది అనిపిస్తుందో అక్కడ క్లిక్ చేస్తాను. చూడండి, ఒకసారిగా ఆ వైట్ కలర్ కాస్ట్ అనేటువంటిది టోటల్గా క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయి మనకి అన్ని చోట్ల కలర్స్ అనేటువంటిది ఇంక్రీజ్ అయినాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఈ గ్రే పాయింట్ సెంటర్ది, ఈ గ్రే పాయింట్ తీసుకొని ఫోటోని కొంచెం పెద్ద చేసి ఎక్కడైతే పిక్చర్లో గ్రే పాయింట్ మీకు కనిపిస్తుందో, ఇది చేయొచ్చు చేయకపోవచ్చు, బట్ మీకు గ్రే పాయింట్ అనేటువంటిది ఎక్కడైతే కనిపిస్తుంటుందో అక్కడ మీరు జస్ట్ ఒక చిన్న క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా స్కిన్ టోన్ అనేటువంటిది, ఆ కలర్స్ అనేటువంటిది పెరిగింది. ఓకే, చూడండి, ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఆల్ట్ ప్రెస్ చేసి రీసెట్ చేసాం. రీసెట్ చేస్తే మళ్ళీ ఫస్ట్కి వచ్చింది. బ్లాక్ పాయింట్ తీసుకున్నాం. బ్లాక్ పాయింట్లో మనకి ఎక్కడ బ్లాక్ ఎక్కువ ఉంది అనిపించిందో అక్కడ క్లిక్ చేసాం. ఓకే, గ్రే పాయింట్ తీసుకున్నాం. ఈ కంటి పాపలో, ఈ వైట్ ఏరియాలో మనకి చాలా ఫోటోల్లో ఈ గ్రే కలర్ అనేటువంటిది మనకి లభిస్తుంది. సో జస్ట్ వన్ క్లిక్. ఓకే, లేదు ఇంకోసారి కూడా ట్రై చేయొచ్చు. ఇంకా ఎక్కడన్నా గ్రే ఉందంటే ట్రై చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకి బ్లూ పెరిగింది అన్నమాట. చూడండి. ఓకే, ఓకే చేసి చూడండి ఈ ఫోటో. ఓకే, ఈ విధంగా మీరు ఫోటోకి 2 పాయింట్స్ని యూజ్ చేసి, ఒక బ్లాక్ పాయింట్, గ్రే పాయింట్ యూజ్ చేయకపోయినా ఒక్కొక్కసారి బ్లాక్ పాయింట్కే మనకి ఫోటో ఒక 50% కరెక్ట్గా వస్తుందన్నమాట. ఓకే, గ్రే పాయింట్ సెట్ చేసుకొని తర్వాత మీరు కొద్దిగా కలర్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.